శ్రీమన్నారాయణ ఆరాధనలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడంటే విష్ణు సహస్రనామాలు పలు భాషల్లో అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిని మొదటిసారి ఎవరు పఠించారో రాశారో చూద్దామా? విష్ణు సహస్రనామాలు అంటే విష్ణుమూర్తి గొప్పతనాన్ని కీర్తించే 1000 నామాలు. మహాభారత సమయంలో వీటిని మొదటిసారి పలికింది భీష్ముడు. అందుకే ఇందులో భీష్మ ఉవాచ అనే ప్రత్యేక ప్రస్తావన వస్తుంది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాలను వినిపించాడు. భీష్ముడు వాటిని పలుకుతున్నంతసేపు అక్కడున్న కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షి తదితరులు శ్రద్ధగా విన్నారే తప్ప ఎవరూ రాసేందుకు ప్రయత్నించలేదు. అంతా అయిపోయాక వాటిని గ్రంథస్థం చేస్తే బాగుండేదన్న ఆలోచన అందరికీ వచ్చిందట. అప్పుడు కృష్ణుడి సలహాతో సహదేవుడు ఈశ్వరుణ్ణి పూజించి స్ఫటికను పొంది దాని సాయంతో ఆ నామాలను మళ్ళీ మళ్ళీ వినిపించేలా చేస్తే వ్యాస మహర్షి వాటిని లిఖిత రూపంలో నమోదు చేశారు. ఆ విధంగా మనకు విష్ణు సహస్రనామాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే స్ఫటికాన్ని అతి పురాతనమైన టేప్ రికార్డుగా కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి కూడా పేర్కొనడం విశేషం. నీటిలో తేలియాడే విష్ణుమూర్తి. చిన్న రాయి అయినా సరే నీటిలో వేసామంటే వెంటనే మునిగిపోతుంది. అలాంటిది విష్ణుమూర్తి విగ్రహం ఒకచోట నీటిపైన తేలియాడుతూ కనిపిస్తుంది. అదే నేపాల్లోని బుధనీలకంఠ ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో ఇతర దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఆరుబయట కొలంలో కనిపించే విష్ణుమూర్తి విగ్రహాన్ని చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారట. చాలామంది బుద్ధుడి విగ్రహంగా భావిస్తారు, కానీ నిజానికి ఇది విష్ణుమూర్తి రూపమే. శేషతల్పం పైన శంకుచక్రాలు దాల్చి యోగ నిద్రలో దర్శనమిచ్చే ఈ స్వామిని ఏకశిలతో తయారు చేశారు. నీటిపైన విష్ణుమూర్తి రూపంలో ఉన్న ఏడాదికి ఒకానొక సమయంలో నీటిలోపల శివుడి ప్రతిరూపం కనిపిస్తుందట. 100 సంవత్సరాల క్రితం విష్ణుగుప్తుడని రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు.